గోదావరిలో మర్యాదలే కాదండి, ఈవెంట్లు కూడా ఎరగదీసేస్తారు. రావులపాలెంలో మేము వెళ్లిన ఈవెంట్ లో డిజర్ట్సే 50+ వెరైటీస్ ఉన్నాయి. ఇదేదో సెల్ఫీ లస్సీ అంట, అక్కడికక్కడే మన సెల్ఫీ లస్సీ మీద ప్రింట్ చేసేస్తున్నారు. ఇది తాగొచ్చు కూడా. కేరళ నుంచి ఆపం, తమిళనాడు నుంచి కొత్తు పరోటా, బాంబే నుంచి బర్గర్లు, పంజాబీ టిక్కాలు, ఢిల్లీ చాట్లు, టర్కీ టీలు, ఇలా 150 వెరైటీస్ పైనే ఉన్నాయి. ఈ ఫ్రూట్ స్టాల్ అయితే హైలైట్. అసలు బెంగళూరు నుంచి వచ్చి చేశారంట. పెద్ద పుచ్చకాయల్ని చిన్న గోళీలా మార్చేశారు. అసలు ఈ ఫ్రూట్ కటింగ్ అయితే చూడడానికే 2 కళ్ళు సరిపోట్లా. ఫ్రైడ్ ఐస్ క్రీమ్, రోల్ ఐస్ క్రీమ్, ఫ్రూట్ లోపల నేచురల్ ఐస్ క్రీమ్స్, ఇవైతే పైనాపిల్, వాటర్ మెలన్, మస్క్ మెలన్, మన ఓపిక ఇంకా ఎన్ని తింటే అని ఉన్నాయండి. లేడీస్ అందరూ ఈ పానీపూరి స్టాల్ వదలట్లా. ఈ మండపం చూడండి ఎంత బాగుందో. పూలతో పాటు ఆపిల్, పైనాపిల్ లాంటి ఫ్రూట్స్ తో కూడా డెకరేట్ చేశారు. చెప్పడం మర్చిపోయా, ఇక్కడ మాక్టైల్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. స్పెషల్ టిఫిన్స్ లో లైవ్ పిజ్జా దోశ, ఘీ కారం దోశ, పనీర్ దోశ, చిట్టి పెసరట్టు, స్టఫ్డ్ ఇడ్లీ, 4 రకాల చట్నీలు, పొడులు, ఇలా చాలానే ఉన్నాయి. ఇవన్నీ చూసుకుని ఫైనల్ గా సౌత్ ఇండియన్ స్పెషల్ బుఫేకి వచ్చేసా. అండ్ ఇక్కడ రాజుల బూరే, క్యాప్సికం బజ్జీతో మొదలు పెట్టి మష్రూమ్ కాజు పలావ్, కరివేపాకు బిర్యానీ అండ్ స్పెషల్ కర్రీస్ లో కాజు వంకాయ మసాలా, చింత చిగురు, జీడిగుండి కూర, పనసపట్టు ఫ్రై, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఇప్పుడప్పుడే ఆగదండి. టేస్ట్ మాత్రం ఎరగదీసేశారు. కిల్లీలో కూడా చాలా రకాలున్నాయి. నేనైతే ఈ డేట్ కిల్లీతో డిన్నర్ అరేంజ్ చేసేసా. ఇంత పెద్ద ఈవెంట్ చేసింది ఎవరో కాదు, ఆదిరెడ్డి ఈవెంట్స్ అండ్ ఫెసిలిటేటర్స్. ఫుడ్డే కాదు, ఎంట్రీలు, ఎంటర్టైన్మెంట్, అరేంజ్మెంట్లు కూడా అద్దరిపోయాయండి. ఏమైనా గోదావరిలో అనిపించుకున్నారు. వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా పెట్టేస్తున్నా, లుక్ వేసేయండి. ఉంటానండి మరి.